హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ వైష్ణవి ప్రాపర్టీస్. నేను మీ ఉజ్వల్ అండి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు కెనడీ హై స్కూల్ దగ్గరలో ఉన్నానండి. ఇప్పుడు ఈ వీడియోలో మనకి మంచి లగ్జరియస్ 2 BHK ఫ్లాట్స్ అనేవి సేల్కి వచ్చినాయి. ఇవి టోటల్ 5 ఫ్లోర్స్ అండి, 10 ఫ్లాట్స్. దీంట్లో రెండు ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్స్ 4th and 5th ఫ్లోర్లో ఉన్నాయండి. ఫ్లోర్స్లో మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు ఈ వీడియోలో అయితే ఆ ఫ్లాట్ అనేది చూపిస్తున్నాను. ముందుగా అయితే మనకి కామన్ కారిడార్ ఏరియా అయితే ఇక్కడ వచ్చిందండి. ఇదంతా కూడా కామన్ కారిడార్ ఏరియా వస్తుంది. కంప్లీట్ గ్రానైట్తో చేయించారండి కామన్ కారిడార్ ఏరియా కూడా. అలాగే లిఫ్ట్ అయితే 2 ఫ్లాట్స్కి మధ్యలో లిఫ్ట్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఆల్టిస్ బ్రాండ్ లిఫ్ట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ స్టేర్ కేస్ అది అటువైపు వచ్చింది ఫ్రెండ్స్, ఒకసారి అది కూడా మీరు గమనించవచ్చు. గ్రానైట్ స్టెప్స్ ఇచ్చారు, అలాగే కంప్లీట్ ఎస్ఎస్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇదంతా కూడా. నెక్స్ట్ ఇంకా ఫ్లాట్ దగ్గరికి వెళ్దామండి. ఇది వచ్చేపాటికి ఫ్లాట్కి సింహద్వారం అండి, మెయిన్ ఎంట్రన్స్. కంప్లీట్ టేక్ వుడ్ యూస్ చేసి చేయించారు. చుట్టూ కూడా మీరు గమనించవచ్చండి, టేక్ వుడ్ క్లాడింగ్ చేయించారు. అలాగే విండో కూడా టేక్ వుడ్తో చేయించిందే. ఇప్పుడు ఫ్లాట్ లోపల చూద్దాం ఫ్రెండ్స్. మీకు ఇదంతా కూడా మనం చూసేదైతే ఏదైతే ఉందో ఇదంతా లివింగ్ ఏరియా వస్తుందండి. ఇదంతా కూడా లివింగ్ స్పేస్ వస్తుంది. అలాగే మీరు సీలింగ్ వర్క్ కూడా మీరు గమనించవచ్చు. టైల్స్ కూడా 4x2 వర్టిఫైడ్ టైల్స్ అయితే యూజ్ చేశారు వీళ్ళు. అలాగే ఇక్కడైతే మనకి టీవీ యూనిట్ వస్తుందండి. వీళ్ళు కబోర్డ్ వర్క్ చేయించిస్తా అన్నారండి. సో ఇదంతా కూడా టీవీ యూనిట్ అది ప్రొవైడ్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేపాటికి మనం డైనింగ్ ఏరియా కింద కన్సిడర్ చేయొచ్చండి. ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ వస్తుంది. నెక్స్ట్ మీకు కిచెన్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు కిచెన్ చూద్దామండి. ఇదంతా కూడా మనకి కిచెన్ స్పేస్ వస్తుంది. మీరు ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా మీరు గమనించవచ్చు. గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే ప్రొవైడ్ చేశారు కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేపాటికి. ఇదంతా కూడా మనకి టైల్స్ అవి ఫిక్స్ చేశారు. ఇదంతా కూడా స్పేషియస్ మనకి కబోర్డ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. కబోర్డ్ వర్క్ చేయించుకుంటే మంచి లుక్ వస్తుంది. అలాగే ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వాల్ టైల్స్ అయితే ఇక్కడ వరకు ఫిట్ చేయడం జరిగిందండి. సో ఇదంతా కూడా కిచెన్ ఏరియా కింద వస్తుంది. నెక్స్ట్ ఒకసారి వాష్ ఏరియా చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చేపాటికి మనకి వాష్ ఏరియా వస్తుందండి. ఇదంతా కూడా వాష్ ఏరియానే. ఇది కిచెన్ పక్కన వచ్చింది వాష్ ఏరియా వచ్చేపాటికి. నెక్స్ట్ ఇందాక మీకు చూపించలేదండి, ఇక్కడైతే మనకి క్రాకరీ యూనిట్ ఇచ్చారు డైనింగ్ స్పేస్లో. నెక్స్ట్ ఇక్కడ పూజ గది కూడా సెపరేట్గా వచ్చిందండి. 2 బెడ్రూమ్ ఫ్లాట్స్కి పూజ గది అనేది అసలు సెపరేట్గా అనేది రావడం జరగట్లేదు. పూజ గది కూడా చక్కగా ఈశాన్యంలో ఇవ్వడం జరిగింది. సపరేట్గా వచ్చింది పూజ గది కూడా, మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది నెక్స్ట్ అయితే మనం మాస్టర్ బెడ్రూమ్ ఒకసారి చూద్దామండి. మాస్టర్ బెడ్రూమ్ అయితే చూపిస్తున్నాను ఇప్పుడు. ఇది మాస్టర్ బెడ్రూమ్ ఎంట్రన్స్. మాస్టర్ బెడ్రూమ్ కూడా చూడండి అండి, చక్కగా స్పేషియస్గా వచ్చింది మాస్టర్ బెడ్రూమ్. ఇదంతా కూడా మనకి స్పేషియస్ బెడ్రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చండి, వాల్ టు వాల్ కబోర్డ్స్ అయితే వార్డ్రోబ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో కూడా ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేపాటికి మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది ఫ్రెండ్స్. మొత్తం లోపల శానిటరీ ఫిట్టింగ్స్ వచ్చేపాటి పంపుల విత్ జాగ్వార్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇదంతా కూడా లోపల పై వరకు ఆల్మోస్ట్ టైల్స్ కూడా వాల్ టైల్స్ అయితే ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెకండ్ బెడ్రూమ్ చూద్దామండి. కిడ్స్ బెడ్రూమ్ చూపిస్తున్నాను ఇప్పుడు. ఇదైతే మీకు కిడ్స్ బెడ్రూమ్ వచ్చింది. కిడ్స్ బెడ్రూమ్ కూడా చూడండి అండి, చక్కగా స్పేషియస్గా వచ్చింది. కిడ్స్ బెడ్రూమ్లో కూడా వార్డ్రోబ్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే అటాచ్డ్ బాత్రూమ్ ఇక్కడ వచ్చింది. సో 2 బెడ్రూమ్స్కి కూడా 2 అటాచ్డ్ బాత్రూమ్లు వచ్చినాయండి. పంపులు అవి జాగ్వార్ ఇచ్చారు. అలాగే షింకులు కమోడ్స్ వచ్చేప్పటికి బ్యాఫిట్ బ్రాండెడ్ అయితే ప్రొవైడ్ చేశారు వీళ్ళు. నెక్స్ట్ కిడ్స్ బెడ్రూమ్ వైపు ఒక బాల్కనీ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు ఆ బాల్కనీ అయితే చూపిస్తాను. ఇది కిడ్స్ బెడ్రూమ్ వైపు ఒక చక్కటి బాల్కనీ కూడా ఇవ్వడం జరిగిందండి. చూస్తున్నారు కదా, ఈ బాల్కనీ అయితే మనకి రోడ్ సైడ్ వచ్చింది. ఫ్రెండ్స్ చూసారు కదండి, ఈ చక్కటి 2 BHK ఫ్లాట్. ఇదైతే మనకి వెస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి. 2 ఫ్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి 4th, 5th ఫ్లోర్స్లో. ఇది టోటల్ వచ్చేపాటి 1225 SFT వస్తుందండి. ప్లింత్ ఏరియా అయితే 925 SFT వస్తుంది. యూడిఎస్ వచ్చేపాటి 40 స్క్వేర్ యార్డ్స్ ఇస్తున్నారు ఫ్రెండ్స్. ప్రైస్ కూడా 48 లక్షలు చెప్తున్నారు విత్ కబోర్డ్ వర్క్. కొంచెం నెగోషియేట్ చేస్తున్నారు ప్రైస్. వీళ్ళు ఎమ్యూనిటీస్ వచ్చేపాటికి జనరేటర్, లిఫ్ట్, CC కెమెరాస్ ప్రొవైడ్ చేస్తున్నారు. చక్కగా వెంటిలేషన్ ఉంటుందండి, ఎందుకంటే ఇది 2 సైడ్ రోడ్ కార్నర్కి ఉంది ఈ బిట్. సో మంచి ప్రాపర్టీ అండి, మిస్ చేసుకోవద్దు. ఇక్కడ స్కూల్స్, కాలేజెస్కి అన్నిటికీ మంచి ఎడ్యుకేషనల్ హబ్ అయిపోయింది ఇప్పుడు ఈ ఏరియా అంతా కూడా. సో ఖచ్చితంగా కన్సిడర్ చేయాల్సిన ప్రాపర్టీ ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ వీడియోలో ఉన్న ప్రాపర్టీ ఎవరికైనా నచ్చినట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఇచ్చానండి, నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వివరాలు అయితే తెలియజేస్తాను. అలాగే లోన్స్ కూడా ఎవరికైనా కావాలంటే ప్రొవైడ్ చేద్దామండి. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మంచి ప్రాపర్టీస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.